హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను చికెన్ కాజు ఫ్రై చేయబోతున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌లో, అది కూడా చాలా తక్కువ టైంలో, చాలా టేస్టీగా. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ముందుగా చికెన్‌ని సాల్ట్ వాటర్‌లో కడుక్కున్నానండి. కల్లుప్పు గాని, లేదంటే సాల్ట్ గాని ఏసి కొంచెం 5 నిమిషాలు అందులో ఉంచి కడిగామంటే చికెన్ చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుందండి. దీన్నిప్పుడు మ్యారినేషన్ చేసుకుందామండి. పావు టేబుల్ స్పూన్ పసుపు, కారం అండి మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. ఇది కూడా కారమేనండి. దీన్ని కూర కారం అంటారు. ఇందులోనే ఆవాలు, మిరియాలు, ధనియాలు అన్ని మసాలాలు మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. అలాగే కొంచెం ధనియాల పొడి, హోమ్‌మేడ్ గరం మసాలా అదొక పావు టేబుల్ స్పూన్ ఏస్తున్నానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ దీన్ని చికెన్ కొంచెం ఉప్పు వాటర్‌లో నానబెట్టి కడిగాం కదండీ! కొంచెం తక్కువే వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకోవాలండి. ఇవన్నీ వేశాక ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా. టైం ఉంటే ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోవచ్చండి. లేకపోయినా సరే చాలా బావుంటుంది. ఎందుకంటే మనం సాల్ట్‌లో కడగడం వల్ల చికెన్ ఆల్రెడీ సాఫ్ట్‌గా అయిపోయింది కాబట్టి, ఉప్పు, కారాలన్నీ అప్పుడే వండినా కూడా ముక్క లోపల వరకు వెళ్తాయి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే సన్నగా చాప్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలండి. నేను వేసుకున్న ఆనియన్స్ హాఫ్ కేజీ క్వాంటిటీకండి. ఒకవేళ మీరు ఎక్కువ చేస్తున్నట్టయితే కొంచెం ఆనియన్స్ పెంచి వేసుకోండి. ఆనియన్స్ తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని కవర్ చేసి పెట్టుకుంటే తొందరగా వేగిపోతాయండి. 2, 3 నిమిషాలకి చూడండి ఆనియన్స్ చక్కగా వేగాయి. లైట్ పింక్ కలర్ వచ్చాయి కదండీ! మరీ ఎక్కువ వేగిపోకూడదు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్ చేసినప్పుడు వేశాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేస్తున్నా అండి. ఇలా వేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం వేయించుకోవాలండి. పచ్చివాసన పోగానే కొంచెం జీడి పలుకులు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారం వేసుకొని జీడి పలుకులు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు, అలాగే ఘాట్లు పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేగాక మనం ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. చికెన్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలండి. ఒక 5 నిమిషాలకి చూడండి చికెన్‌లో వాటర్ అంతా ఎలా బయటకొచ్చిందో. మనం ఇందులో ఎలాంటి వాటర్ ఎక్స్‌ట్రా యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఓన్లీ చికెన్‌లో వచ్చిన నీళ్ళతోనే ముక్కలన్నీ ఉడికిపోతాయండి చక్కగా. ఈ స్టేజ్‌లో ఒకసారి ఉప్పు, కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి చికెన్ అంతా వేగిపోయిందండి. ఆయిల్ కొంచెమే వేశానండి. కానీ చికెన్‌లో వచ్చిన కొవ్వొల్లో మనకి ఎక్స్‌ట్రా ఆయిల్‌లా కనిపిస్తుంది. ఈ కూరంతా కంప్లీట్ అయ్యేసరికి ఆయిల్ సరిపోతుందండి. మనకి ఎక్కువేమి అవ్వదు. చూడండి ఒక 4 నిమిషాలకి చికెన్‌లో వాటర్ అంతా ఇంకిపోయి ఎలా దగ్గర పడిందో. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. చికెన్‌లో వాటర్ అంతా ఇంకిపోయిందండి. దీన్ని మంచి కలర్ వచ్చే వరకు మనం లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వేయించుకోవాలండి. లేదంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లో ఉన్నప్పుడు కూడా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి ఇంకొక 2, 3 నిమిషాలకి చికెన్ అంతా కలర్ ఎలా మారిందో. లాస్ట్ మినిట్‌లో మాత్రం మాడకుండా కొంచెం ఎక్కువ కలుపుకుంటూ ఉంటేనే మనకు కొంచెం మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి చికెన్ అంతా. దింపేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. కొత్తిమీర వేసాక ఒక అర నిమిషం క్లోజ్ చేసి ఉంచుకోవాలండి. ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఇంతేనండి మన టేస్టీ టేస్టీ చికెన్ కాజు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బావుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకెలా వచ్చిందో. ఇది రైస్‌లోకి, ప్లెయిన్ బిర్యానీస్‌లో కూడా చాలా బావుంటుందండి. మీకు మన ఛానల్‌లో రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
మీరు చేసే లైక్స్, షేర్స్ వల్ల ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.